నిజామాబాద్ జిల్లా తాండూరు మండలం కొత్లాపూర్ గ్రామంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో వార్షిక జాతర మహోత్సవాలు 2026 మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాలయ చైర్మన్ పట్లోళ్ల ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్ వంటి అన్ని అవసరమైన సౌకర్యాలను సమకూర్చినట్లు పేర్కొన్నారు. ముఖ్య ఘట్టమైన రథోత్సవాన్ని మే 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 4:35 నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ జాతర మహోత్సవాలకు చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కర్ణాటక మాజీ మంత్రి అరవింద్ నింబావలి తదితర ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మనస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. మండల శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ నెల రోజులు జరిగే ఉత్సవాలు అంటే మే 1 నుంచి పున్నం నుంచి మరి 31 పున్నం వరకు జరిగే ఈ నెల రోజుల ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కమిటీ మెంబర్లతో పాటు కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటర్ సప్లై కానీ భక్తులకు బయట సీసీ కెమెరాల నిఘాలో కూడా ఉంటారు. అదే నైట్ టైంలో వచ్చే భక్తుల కోసమని లోపల బస్సు కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ కోసమని సిబ్బంది, మన కరెంట్ కోట్ సిబ్బంది, మన సిఐ గారు అలాగే ఎస్ఐ గారు ఇద్దరు చొరవతో వాళ్ళ నైట్ టైం పెట్రోలింగ్ కూడా జరగడం జరుగుతుంది ఇక్కడ. ఇంకా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలిగిన వాలంటీర్స్ 10 మంది వాలంటీర్స్ పెట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఇంకా జాతర ఉత్సవాలు నెల రోజులు జరుగుతాయి కాబట్టి మే 15 తారీఖు నాడు రథోత్సవం అలాగే జాతర పండుగ జరుగుతుంది కాబట్టి అక్కడ జాతర రోజు మనోహర్ రెడ్డి గారు ప్లస్ మహేందర్ రెడ్డి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు కూడా అలాగే అరవింద్ నింబావలి గారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు అలాంటి అందరు సిబ్బంది, మనకు పోలీస్ సిబ్బంది కానీ, పత్రికా విలేకరులు కానీ అలాగే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు కాబట్టి భక్తులు చాలా ఎక్కువ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఇతర ప్రాంతాల నుంచి చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. అందుకోసం వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ లేదన్నా ఎలాంటి ఇబ్బంది ఉన్నా మేము చూసుకోవడానికి హెల్త్ శిబిరం కానీ ఇలాంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సంవత్సరం పొద్దున అమాస పుణ్యానికి నిత్య అన్నదానం జరుగుతుంది కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము.